రీసెంట్ గా చూసుకుంటే దేవరా నుంచి చుట్టుమల అనే సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. అండ్ రీసెంట్ గా ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇంకొక సినిమా కూడా స్టార్ట్ చేశారు కదా. సో అసలు ఎన్టీఆర్ సినిమా గురించి మీ ఒపీనియన్ ఏంటి? సినిమా ఎన్టీఆర్ సినిమా తీశారంటే బ్లాక్ బస్టర్ అండి. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన డ్యాన్స్ కానీ, ఆయన ఎనర్జీ కానీ, ఆయన క్రేజ్ కానీ పీక్స్ లో ఉంటాయండి. అలాంటిది ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ అంటే ఇంక మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది మాత్రం బ్లాక్ బస్టర్. అంతే. సో మరి ఇప్పుడు దేవరా సినిమా సెప్టెంబర్ 27కి రాబోతుంది కదా. సో మరి దేవరా గురించి ఏ విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు? కొరటాల శివ అంటే ఆయన సినిమాకి ఏదో ఒక మెసేజ్ ఇస్తారు. ఇప్పుడు ఆయన తీసిన సినిమాలన్నీ చూసుకుంటే ఒకటికి ట్వైస్ థ్రైస్ ఇంకా చూడాలనిపిస్తుంది. ఇంకా దేవరా పాన్ ఇండియా పార్ట్ 1 పార్ట్ 2 పెట్టి దానికి అనిరుద్ మ్యూజిక్ యాడ్ అయిందంటే సినిమా ఒక రేంజ్ లో ఉంటుంది అన్న. కాకపోతే రీసెంట్ గా సెకండ్ సాంగ్ చుట్టుమల్లే సాంగ్ ఏంటంటే కాపీడ్ సాంగ్ అని చాలా మంది అంటారు. సో మరి మీ ఒపీనియన్ ఏంటి ఆ సాంగ్ మీద? నా ఒపీనియన్ కూడా స్టార్టింగ్ లో అలాగే అనిపించింది. బట్ వినే కొద్దీ అది ఇప్పుడు నెంబర్ 1 ట్రెండింగ్ లో ఉందన్న. నాకైతే అంత ఒపీనియన్ అనిపించలే. స్టార్టింగ్ లో అనిపించింది కానీ ఇప్పుడు ఏం లేదు అలా. అయితే ఇప్పుడు ఈ దేవరా సినిమా కావచ్చు, లేకపోతే ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చే సినిమా కావచ్చు, త్రిబుల్ ని మించి ఉండొచ్చు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కంపల్సరీ చేయొచ్చు అన్న. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ట్రిబుల్ లో కూడా మంచి యాక్టింగ్ చేశారు ఇద్దరు. బట్ ప్రశాంత్ నీల్ అంటే ఒక రేంజ్, ఇప్పుడు ఎన్టీఆర్ అంటే ఇంకా పీక్స్. అది ఇప్పుడు అది మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. సో ఓవరాల్ గా ఎన్టీఆర్ సినిమా ఏదైనా సరే మంచి ఒక మెసేజ్ ఉంటది, ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటారు. కంపల్సరీ ఉంటుంది. ఆ డాన్స్ కే ఒక సినిమా హిట్ అయిపోతుంది. అయితే ఎన్టీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? చెప్పడానికి నా దగ్గరలో ఏం లేదు. ఆయన ఒక గ్రేట్ యాక్టర్ అండ్ హీరో. ఎనీథింగ్ చెప్పడానికి ఏం లేదు. సూపర్.